అందరికీ నమస్తే. మొన్న జరిగినటువంటి సినిమా ఫంక్షన్ ఒకటి 'బ్రహ్మానందం' అనే ఒక సినిమా ఫంక్షన్‌లో బ్రహ్మానందం గారి కొడుకు నటించారు. ఆ సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు పార్టిసిపేట్ చేస్తూ ఫంక్షన్‌కి సంబంధించి అక్కడ ఆడపిల్లలకు సంబంధించి ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు చిరంజీవి గారు దాన్ని చాలా సానుకూలంగా స్పందించారు. దీన్ని వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు రకరకాల దారిలో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఈ విషయం గురించి ఏదైతే వారసత్వం అనే అంశం ఉందో, ఈ అంశం గురించి రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. అందులో అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల గారు కూడా స్పందించారు. ఆమె స్పందించే విధానం చాలా ఇబ్బందికరంగా మారిందనమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో గాని, అలానే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో గాని ఈ అంశాన్ని బాగా స్ప్రెడ్ చేస్తూ వైరల్ చేస్తున్న అంశం ఇది. సో దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ వీర మహిళ సుజాత గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆ మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఏదైతే చిరంజీవి గారు చేసినటువంటి నార్మల్ ఇష్యూని చాలా పెద్దగా వీళ్ళు భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. అందులో యాంకర్ శ్యామల గారు ఒక అడుగు ముందుకేసి వారసత్వం అంటే అబ్బాయిలే ఉండాలా, అమ్మాయిలు ఉండకూడదా అనే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ పర్సనల్ గా కూడా కొన్ని రకాల దుమారాన్ని రేపుకొచ్చారనమాట. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? సార్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 చూస్తారన్నారు కానీ ప్రజలకి బలిపశువు 2.0 కనిపిస్తుంది. అక్కడ బలిపశువు 2.0 ఎవరంటే శ్యామల గారు. అంతకుముందు ఓకే. 5 సంవత్సరాల్లో రోజా గారు అయ్యారు. ఇప్పుడు ఉమ్, శ్యామల గారు వంతొచ్చింది. ఆవిడకి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, అవగాహన లేని వ్యక్తిని తీసుకుని వచ్చి ఆవిడకున్న ఆ ఏదైతే కాస్త క్రేజ్ ఉందో దాన్ని తీసుకుని వచ్చి ఈ రోజు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పి ఆవిడ్ని తెర ముందు పెట్టి వాళ్ళు జనసేన మీద గాని అటు మెగా ఫ్యామిలీ మీద గాని రోడ్డు రోజుకొక గుడ్డ కాల్చి మొహాన్ని వేసి వాళ్ళు టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందో, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలకు చేరకుండా ఉండడానికి ఉపయోగించే అస్త్రాల్లో రోజుకొకటి బయటకు తీస్తున్నారు సార్. ఆ భాగంగానే ఓకే. శ్యామల గారి వ్యాఖ్యలను మనం చూడాలి. ఎందుకంటే సో ఆమె మాట. చిరంజీవి ఉమ్, గారు చిరంజీవి గారు ఎప్పుడో పెళ్లిళ్ళు చేసి వారి బాధ్యతలన్నీ నెరవేర్చిన చెల్లెళ్ళకు కూడా ఈ మధ్యలో మనం విన్నాం. వారికి కోకాపేటలో సంబంధించిన అవును. వారి వాళ్ళ ఆస్తిలో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో చెల్లెళ్ళకు కూడా ఈ మధ్య వాళ్ళకి రాసిచ్చారు ఇద్దరు చెల్లెలకని. అంత అవును. ఆడపిల్లల్ని అంత నెత్తిన పెట్టుకుని చూసుకుని గౌరవం ఇచ్చే మెగా ఫ్యామిలీలో వారసత్వం గురించి ఈ రోజు శ్యామల గారితోటో వైసీపీ ప్రతినిధులతోటో మేము చెప్పించుకోవాల్సిన స్థితిలో లేవండి. ఎందుకంటే ఉమ్, ఇంట్లో అందరూ మనవరాళ్ళు ఉన్నప్పుడు ఒక మనవడు కావాలని సహజమైన కోరిక. అది ప్రతి మనిషికి ఉండే సహజమైన కోరిక. అది కూడా అవును. చిరంజీవి గారు చాలా నవ్వుతూ క్యాజువల్ గా అన్న మాటల్ని ఇంకా కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఉంటుంది దాని పరిస్థితి అలా ఉందండి వైసీపీకి. ఏం దొరకట్లేదు వాళ్ళకి విమర్శించడానికి. వెతుక్కుంటున్నారు ఉమ్. రోజుకు ఒక టాపిక్. ఏదో ఒకటి దొరికింది దాని మీద ఏదో ఒక మాట్లాడాలి. ఆ మాటలన్నీ ప్రజలన్నీ నమ్మరని వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కూడా కనువిప్పు కలగట్లేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. అయితే జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరైతే శ్యామల గారు ఉన్నారో శ్యామల గురించి మాట్లాడుతూ ఎవరైతే రోజా గారు గత మాజీ మినిస్టర్ అయినటువంటి రోజా గారి స్థానం ఉందో ఆ పార్టీలో సంబంధించినటువంటి ఆమె ప్లేస్ ని ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుపడేలాగా, ఎలాంటి భాష పడితే అలాంటి భాష మాట్లాడేలాగా, సో ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడం కోసం మాత్రమే శ్యామల గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశాన్ని ఒకటి చెప్తా ఉన్నాను. అవునండి. రోజా గారు మాటలకి ఆ క్రెడిబిలిటీ అంటూ పోయింది. ఎందుకంటే అవును. ఆవిడి గత 5 ఏళ్లలో చేసిన నీచమైన వ్యాఖ్యలు గాని, ఆవిడి భూత పురాణం గాని ప్రజలందరూ విని రోజా మాటలకి విలువిచ్చే పరిస్థితి పోయింది. ఇప్పుడు వీళ్ళు కొత్త కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు తెర ముందుకి. ఆవిడ ఔట్‌డేటెడ్ అయిపోయింది నేను చెప్తున్నా గదా! బలిపసుపు 2.0 శ్యామల గారు. ఈవిడ మాటలకు ఓకే. కూడా ఈవిడకి ఉన్న కొద్దిపాటి ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్‌ను కూడా వీళ్ళు మొత్తాన్ని పాడు చేసేస్తారు. ఎందుకంటే ఆవిడకి ఏమాత్రం కొద్దిగా టీవీ షోల్లోనో వాటిలో వీటిలో ఆవిడ కనిపించేవాళ్ళు. అది కూడా ఆవిడ కెరియర్‌ని నాశనం చేసే పనే తప్ప ఎందుకంటే ఉమ్, వైసీపీ ప్రతినిధిగా వైసీపీ ఆఫీసులో కూర్చుని ఆ కండువా కప్పుకుని చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే. 100% అందులో డౌట్ లేదు. ప్రజలకి పిచ్చ క్లారిటీతో ఉన్నారు దాంట్లో. సో, అక్కడ కూర్చున్న స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఇది కోల్పోతారంతే. ఉమ్. అయితే చిరంజీవి గారికి వ్యక్తిగతంగా విమర్శించేంత స్థాయి శ్యామల గారికి ఉందంటారా?
సార్ ఏది అంటారు చూడండి, కొండను చూసి నవ్వితే కొండకు చేట అని. ఆ, ఒక మదగజం లాంటి ఒక ఆ, పెద్ద గజరాజు లాంటి ఒక వ్యక్తి, ఆ, అతని స్థాయి ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఒక శిఖరం అండి. మెగాస్టార్ అవును. చిరంజీవి గారి వ్యక్తి ఒక ఆకాశం లాంటోడు. ఆయన మీద ఉమ్మేయాలని చాలా మంది చూస్తూనే ఉంటారు, తిరిగి వాళ్ళ మొహాల మీద పడుతూనే ఉంటది. ఆయన్ని విమర్శించిన వాళ్ళ గతి ఏమైందో ఒక్కసారి చరిత్రలు తిరిగేసి చదువుకుంటే అర్థమవుతుంది ఎవరికైనా. ఉమ్. పవన్ కళ్యాణ్ గారిని కానీ, చిరంజీవి గారిని, ఆయన అవును. అసలు ఎంత సాధు స్వభావం ఉన్న వ్యక్తో, ఎటువంటి ప్రజలకి మేలు చేసే వ్యక్తో. బ్లడ్ బ్యాంక్ కానీ, ఆక్సిజన్ బ్యాంక్ కానీ, అలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటా రెండో వాళ్ళకి చెప్పుకుంటూ పోతే ఆ, మనకు ఒక రోజంతా సరిపోదు. కాబట్టి అవును. అటువంటి వ్యక్తుల మీద విమర్శించాలని చూసిన వాళ్ళందరూ తర్వాత అడ్రస్ గల్లంత అయిపోయి ఎటు కాకుండా పోయారు సార్. సో కంప్లీట్ గా మెగా ఫ్యామిలీ మీద జనసేన పార్టీ మీద బురద జల్లే కార్యక్రమమే అంటారు ఇది. 100% వైసీపీ పార్టీ మొత్తానికి మూసుకుపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అవుతారని ఆ పార్టీ ఎప్పుడో గుర్తించిందండి. 2014లో పార్టీ పెట్టినప్పుడే పవన్ ఉమ్. కళ్యాణ్ అనే వ్యక్తి వల్లే మా పార్టీ త్వరలో మూసుకుపోబోతుంది. మాకు ఉమ్. కరెక్ట్ అయిన పర్సన్, మమ్మల్ని అడ్డుకునేవాడు పవన్ కళ్యాణే అని జగన్మోహన్ రెడ్డి గారి టీం గుర్తించింది అప్పుడే. అందుకోసమే ఓకే. 2014లో మేము పోటీ చేయనప్పటికీ, 2019లో కేవలం ఒక్క సీటే గెలిచినప్పటికీ కూడా వైసీపీ ఎక్కువగా టార్గెట్ చేసింది జనసేననే అండి. అవును. జనసేన ఒక్క ఎమ్మెల్యే ఉండి ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోయినా కూడా ఎక్కడా తగ్గకుండా, అవును. వైసీపీ ప్రభుత్వం గెలిచిన 6 నెలల్లోనే వారు చేసిన దుర్మార్గాలకు రోడ్డు మీదకి వచ్చి ఆ, ఇసుక నిలిపివేస్తే, భవన నిర్మాణ కార్మికుల కోసం ర్యాలీ చేస్తే వైసీపీ అవును. ఆశ్చర్యపోయింది సార్. ఉమ్. అసలు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తికి ఇంత ప్రజాదరణ ఏంటి? నేను అవును. మొత్తానికి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి ఫైనల్ ఇంత ఉధృతంగా వస్తున్నప్పుడే ఫీజులు ఎగిరిపోయినాయి సార్. ఆ రోజే ఉమ్. అర్థమైంది వాళ్ళకి, మమ్మల్ని నిలువరించేదంటే పవన్ కళ్యాణ్ జన సైన్యం, జన సైనికులు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు నుంచే మాకు ప్రతిరోజు ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా, ఏ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టినా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఆ వ్యక్తిగత దోషణలు, బూతులు తిట్టించడం, అంటే మోరల్ గా మమ్మల్ని డిగ్రేడ్ చేయాలని చూశారు. ఎన్నో రకాలుగా అసత్య ప్రచారాలు, ప్యాకేజ్ అని, పెళ్లిళ్ళని ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు. వాటిని అన్నిటినీ ఉమ్. ప్రజలు చెప్పు దెబ్బ కొట్టినట్టు తిరస్కరించారు సార్. సో పర్టికులర్ గా ఈ ఒక్క కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ చూసి వాళ్ళు భయపడుతున్నారు అంటారు. ఏదండి? పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే వాళ్ళకి భయం వేస్తుందని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు బెదిరింపులకి, వాళ్ళ ఉమ్. దుర్మార్గాలకి భయపడి వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అంటే తన అవును. ఆస్తులు వదులుకుని తన ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎటువంటి అవినీతి సంపద లేదు, అవినీతి సామ్రాజ్యం లేదు ఆయన్ని బెదిరించడానికి, భయపెట్టడానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రలోభాలకి లొంగే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని, నిజాయితీ పరుణ్ణి ఎదుర్కోవడం, కోట్ల రూపాయల ఆస్తి, ప్రైవేట్ సైన్యం, ఒక ఆ, ఏమంటారు, ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని టీం కి అవ్వలేదండి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడం. నిజాయితీకి ఉన్న పవర్ అలాంటిది. అవును. మేము ఈ సందర్భంగా శ్యామల గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? శ్యామల గారు ఒక మహిళగా ఆవిడ కెరియర్ లో ఆవిడ ఎదగాలి, ఆవిడ ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. అలాగే వ్యక్తిగతంగా కూడా ఆ, వారి కుటుంబం బాగుండాలని మేము మహిళల్ని ఎప్పుడు, ఒక మహిళల్ని తగ్గాలని వాళ్ళు ఏదో ఇదైపోవాలని మేము కోరుకోవండి. మహిళలుగా బాగుండాలి వాళ్ళు. కాకపోతే నిజాలు మాట్లాడండి, సత్యాలు మాట్లాడండి, ప్రజల తరపున మాట్లాడండి. అప్పుడే మీకు క్రెడిబిలిటీ ఉంటుంది, మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఈవెన్ పాలిటిక్స్ లో ఉన్నా, మీరు ఇంకొక కెరియర్ ఎంచుకున్నా కూడా మీకు ఒక గుర్తింపు, మంచి మాట అన్నది ప్రజల్లో ఉంటుంది. అంతేకాని మీరు ఈ రోజు ఆ, ఏమంటారు, టెంపరీగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వేసే ఒక బిస్కెట్ల కోసమో, లేదంటే వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసమో ఈ రోజు వచ్చి ముందు మాట్లాడారంటే, ప్రెస్ ముందు వచ్చి మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కోల్పోయారు. ఇప్పుడు రోజా గారికి అవును. రాజకీయ భవిష్యత్తు లేదు, కొడాలి అవును. నానికి లేదు, వల్లభనేని వంశీకి లేదు, జోగి రమేష్ కి లేదు. ఎంతో మంది రాజకీయ భవిష్యత్తుని
సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తితో పనిచేయాలో వద్దో మీరే నిర్ణయించుకోవాలి. అది ఓకే. మీకు సంబంధించిన విషయం.